నమస్కారం ఇది సంగతికి స్వాగతం. ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్. 121 కోట్ల జన భారతం గురించి విశ్లేషకులు చెప్పే మాట ఇది. నిజమే. అపారమైన సంపద, అద్భుత మేధస్సు, లెక్కకు మించిన మానవ వనరులు, అద్భుతమైన సాంకేతిక ఆవిష్కర్తలు, ఇలా చెప్పుకుంటూ పోతే భారత్లో అంతా సుసంపన్నమే. 6 దశాబ్దాల పైబడిన భారత్లో ఇదంతా నాణ్యానికి ఒకవైపే. మరోవైపన్ని ఆకలి కేకలు. పేదవాడు రోజుకో మెట్టు దిగజారుతుంటే ధనవంతులు 2 మెట్లు పైకెక్కుతున్నారు. 1,00,000 మార్గాల్లో గడించిన సంపదను అడ్డదారులో విదేశాలకు చేరవేస్తున్నారు. అవినీతి ఏలికల అచేతనత్వమే ఆసరాగా భరత జాతి సౌభాగ్యానికి ఉపయోగపడాల్సిన అపార సంపదను ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న ఆ నల్ల ఖజానాల్లో జమేస్తున్నారు. ఇన్నాళ్లు అడ్డు అదుపు లేకుండా సాగిన ఈ వ్యవహారంపై కొత్త ప్రభుత్వం కొరడా జుడిపించింది. సిట్ ఏర్పాటుతో నల్లధనంపై రణానికి నమో సర్కారు శంఖారావం పూరించింది. ఎన్నో అంచనాల మధ్య కొలువు తీరిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి అడుగులోనే అవినీతిపై యుద్ధం ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే నల్లధనం వెలికితీత కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సంకల్పాన్ని చాటుకుంది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగానే సిట్ ఏర్పాటైన అత్యున్నత స్థాయి వ్యక్తులకు బృందం సభ్యులుగా నియమించడం ద్వారా నల్లధనం అంశంలో ఎన్డీఏ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పింది. పాలక పగ్గాలు చేపట్టిన తొలి రోజే అవినీతిపై పోరు మొదలు పెట్టిన మోడీ ప్రభుత్వం 5 ఏళ్లలో మరెన్నో సంచలన నిర్ణయాలు ఉంటాయన్న సంకేతాలు పంపింది. భ్రష్టు పట్టిన వ్యవస్థలపై మొదలైన మోడీ యుద్ధం. నల్లధనంపై రణానికి మోగిన నమో శంఖారావం. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ముందుకు కదిలిన ఎన్డీఏ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించండి, భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ అందించండి, భారత్ వెలిగిపోయేలా మేం తీర్చిదిద్దుతాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలివి. అందులో భాగంగానే అధికారం చేపట్టగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పని ప్రారంభించిన నమో సర్కార్ తొలి అడుగులోనే అవినీతిపై యుద్ధం ప్రకటించింది. తొలి కేబినెట్ భేటీలోనే నల్లధనం వెలికితీతపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తన సంకల్పాన్ని చాటుకుంది. పాలక పగ్గాలు చేపట్టిన మొదటి రోజే దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్ రానున్న 5 ఏళ్లలో ఇలాంటి సంచలన నిర్ణయాలెన్నో ఉంటాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే సిట్ ఏర్పాటైనా అత్యున్నత స్థాయి వ్యక్తులను బృందంలో సభ్యులుగా నియమించడం మోడీ సర్కార్ చిత్తశుద్ధిని సూచిస్తోంది. గనుల అక్రమ తవ్వకాలపై ఇచ్చిన నివేదికలతో తానేంటో నిరూపించుకున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయడం, విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని వెనక్కు రప్పించడంలో ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. వైస్ చైర్మన్ గా అరిజిత్ పసాయత్ సహా రెవెన్యూ కార్యదర్శితో పాటు సిబిఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, ఈడీ డైరెక్టర్లు, సిబిడిటి చైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ దర్యాప్తు బృందంలో సభ్యులుగా ఉంటారు. ఈ సంస్థలన్నింటినీ సిట్ లో భాగస్వామ్యం చేస్తే వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నల్లధనాన్ని వెనక్కు తీసుకురావచ్చన్నది సర్కారు యోచన. We have constituted an SIT for unearthing black money. As you may all recall, this was an important issue for us. Therefore, it was a matter of assurance for us. This proposal, which was approved by the cabinet, comprises very high-profile officials as well. To my journalist friends, this indicates the commitment of the new government of India to pursue
the issue of black money in right earnest. Therefore, the very first agenda by the new government, in accordance with its policy commitment, was to have this very high-profile SIT. The Prime Minister himself is hitting the ground from day one. He works very hard. All of us have worked very hard to fulfill the great expectation of this verdict, which was a verdict of hope. నల్లధనంపై రుణం కోసం మోడీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ అక్రమంగా విదేశాలకు తరలిన లక్షల కోట్ల రూపాయలను వెనక్కు తీసుకొస్తోందన్న నమ్మకం కలిగిస్తోంది. కారణం ప్రత్యేక దర్యాప్తు బృందం అత్యున్నత స్థాయి వ్యక్తులతో పటిష్టంగా ఉండడమే. సిట్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎంబీ షా ఇంతకు ముందు ఒడిశాలోని ఇనుప ఖనిజ అక్రమ తవ్వకాలపై విచారణ సంఘానికి చైర్మన్ గా వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన 2 నెలల్లోనే మధ్యంతర నివేదిక అందజేశారు. 6 నెలల తర్వాత మరో నివేదిక సిద్ధం చేశారు. గోవా గనుల్లోని అక్రమ తవ్వకాలపై కూడా 6 నెలల్లో నివేదిక సమర్పించారు. న్యాయమూర్తిగా 20 ఏళ్ల అనుభవం ఉన్న జస్టిస్ షా వీలైనంత త్వరగా నల్లధనం అంశంలోనూ దర్యాప్తును పూర్తి చేస్తామని నమ్మకంగా చెప్తున్నారు. बहुत से कंट्री में बड़ा है, ऐसा सुना है. We will try to find out. It's most important. So we have to find out solution to it. Try करेंगे, कुछ होगा तो सही, रिजल्ट भी आएगा. मुझे इंडस्ट्रियलिस्ट का भी कोई फर्क नहीं पड़ेगा, पॉलिटिशियन का कोई फर्क नहीं पड़ेगा. मुझे उसमें कुछ दे विल नॉट से एनीथिंग टू मी. अभी तो बहुत साल 20 साल तक ऐसा जज तरीके रहा हूँ. कोई भी दिन मुझे कोई बोला ही नहीं कुछ. వాస్తవానికి విదేశాల్లో దాగిన భారతీయుల నల్లధనాన్ని వెలికి తీయడానికి సిట్ ను ఏర్పాటు చేయాలంటూ 2011 జూలై 4న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలాని దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం ఆ తీర్పునిచ్చింది. సిట్ చైర్మన్ గా జస్టిస్ బీపీ జీవన్ రెడ్డిని నియమిస్తూ తక్షణం నోటిఫికేషన్ జారీ చేయాలని పేర్కొంది. అయితే యూపీఏ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఖాతరు చేయలేదు. పైగా ఆదేశాలను పునఃసమీక్షించాలంటూ సుప్రీంను ఆశ్రయించింది. అయితే జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం యూపీఏ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను ఇటీవల తోసిపుచ్చింది. అలాగే 3 వారాల్లోగా సిట్ను ఏర్పాటు చేయాలంటూ ఆదేశించింది. ఆ గడువు ముగియడంతో గత శుక్రవారం సిట్ ఏర్పాటు చేయడానికి మరో వారం రోజుల పాటు గడువును పొడిగించింది. గురువారానికి సుప్రీం విధించిన గడువు పూర్తవుతుందనగా పాలక పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిరాగానే సిట్ను ఏర్పాటు చేసి నల్లధనం వెలికితీతలో నిబద్ధతను చాటుకుంది. జర్మనీలోని లిక్టెన్స్టైన్లో ఎల్ఎస్టీ బ్యాంకులో పలువురు భారతీయ ప్రముఖులు నల్లధనం దాచారన్న సమాచారాన్ని యూపీఏ ప్రభుత్వం ఏప్రిల్ 29న సుప్రీంకోర్టుకు అందించింది. అయితే గత ప్రభుత్వం గుర్తించిన నల్లధనం చాలా తక్కువని, విదేశీ బ్యాంకుల్లో లక్షల కోట్ల నల్లధనం దాగి ఉందన్నది ప్రధాన ఆరోపణ. అందుకే వాస్తవాలన్నింటినీ వెలికి తీయాల్సిన బాధ్యత సిట్పై ఉంది. నల్లధనానికి సంబంధించి పెండింగ్లో ఉన్న కేసులను దర్యాప్తు చేయడంతో పాటు విచారణ పూర్తి చేసుకున్న కేసులను పునఃపరిశీలించే అధికారం సిట్కు ఉంది. మోడీ సర్కార్ ఇదే జోరుతో దూసుకుపోతే త్వరలోనే విదేశాల్లో ఉన్న నల్లధనం భారత్కు తిరిగొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 10 కోట్లు ప్రతి గంటకు మన దేశం నుంచి తరలిపోతున్న నల్లధనం 2.5 శతాబ్దాల పాలనలో దోపిడీకి తెగబడ్డ ఆంగ్లేయుల్ని తలదన్నుతూ మనవాళ్లే సుసంపన్న భారతాన్ని దోచేసుకుంటున్నారు. ఖాతాదారుల వివరాల్ని కంటికి రెప్పలా కాపాడే నల్లధన స్వర్గధామాల్లో పాపపు సొమ్మును జమ చేస్తున్నారు. ఇలా నల్ల ఖజానాల్లో మురుగుతున్న లక్షల కోట్ల అక్రమధనం నిండని ఖజానాతో సాగుతున్న మన పాలనా బండిని వెక్కిరిస్తోంది. అంతకుమించి దేశ ఆర్థిక వ్యవస్థను పీల్చి పిప్పి చేస్తూ సగటు భారతీయుడి జీవితాన్ని ఛిద్రం చేస్తోంది. పాతాళ భైరవి సినిమాలో మాయల పకీరు ప్రాణం ఎక్కడుంటుందంటే మర్రి చెట్టు తొర్రలోని చిలుకలు అని టక్కున గుర్తొస్తుంది. దానికి కొన్ని అదృశ్య శక్తులు కాపలా కాస్తుంటాయి. అక్రమ ధనమాంత్రికుల సొమ్మును సరిగ్గా అలా కాపాడేవే స్విస్ బ్యాంకులు. భారత్లోని పెద్ద మనుషుల ముసుగులో అవినీతి బకాసురులు అడ్డదారుల్లో దోచిన సొమ్మంతా 7 సముద్రాల అవతలకు దాటిస్తున్నారు. ఇక్కడైతే పన్నులు కట్టాల్సి వస్తుందనే కారణంతో పన్ను రాయితీ స్వర్గధామాలైన స్విస్, జర్మనీ, మారిషస్, వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాలకు తరలిస్తున్నారు. అక్కడ
గుట్టలు గుట్టలుగా జమ చేస్తూ భారత సంపదను వారి వారసత్వ ఖజానాకు పోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నల్లధనానికి సుమారు 70 స్వర్గధామాలున్నాయని విశ్లేషకుల అంచనా. అంటే 70 చోట్ల పన్నులు లేకుండా వారి గుట్టుమట్లు మూడో కంటికి తెలియకుండా డబ్బులు దాచుకునే వెసులుబాటు ఉందన్నమాట. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్విట్జర్లాండ్. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు తెరిస్తే వారి సమాచారం అత్యంత రహస్యంగా ఉంటుంది. అందుకే మన కార్పొరేట్ రాజకీయ నాయకులు, ముఠా సామ్రాజ్యాధినేతలు హవాలా మార్గాల్లో సొమ్ము తరలిస్తూ అక్కడ పోగిస్తుంటారు. అవినీతి IAS, IPSలు ఈ అక్రమ వాగోతంలో తక్కువేం కాదు. 2002 నుంచి 2011 మధ్య కాలంలో పన్నురహిత స్వర్గధామాల వల్ల అభివృద్ధి చెందిన దేశాలు $5.9 ట్రిలియన్ ఆదాయాన్ని కోల్పోయాయని ఓ అంచనా. అందుకే కొందరు ఆర్థిక నిపుణులు స్విస్ బ్యాంకుల్ని పేద దేశాలకు వ్యతిరేకంగా పాశ్చాత్య ప్రపంచం సృష్టించిన కుట్రగా అభివర్ణిస్తుంటారు. మన భారతదేశం కాదు ఇది. ఈ బ్లాక్ మనీ అనేది ప్రతి దేశంలో ఉంది. అది ఏమైందంటే చాలా చిన్న చిన్న దేశాలు ట్యాక్స్ అవాయిడెన్స్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీక్రెసీ పెడుతున్నారు. ఎవరికి చెప్పకుండా మా అకౌంట్స్ పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటవుతుంది, మా డబ్బు అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక కంపెనీలే కాదు, కంపెనీని ఆడిట్ చేసే ఆడిటర్లు, కంపెనీని రేట్ చేసే రేటింగ్ ఏజెన్సీస్, ఇవన్నీ కూడా ఈ ట్యాక్స్ హ్యావెన్స్లో వాళ్ళకున్నాయి. ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు కంపెనీని ఆడిట్ చేసే ఆడిటర్కి వీళ్ళకి సంబంధం, అలాగే ఆ రేటింగ్ చేసే రేటింగ్ ఏజెన్సీకి వీళ్ళకి సంబంధం. దానివల్ల ఏమిటంటే ప్రజలకి, ఇన్వెస్టర్స్కి, షేర్ హోల్డర్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. అందువల్ల పెద్ద పెద్ద స్కామ్లు మన భారతదేశంలో కాదు, ప్రతి దేశంలో కూడా, అమెరికాలో కూడా ఇటువంటివి అవుతున్నాయి. అవినీతి, అక్రమాలు, మాదక ద్రవ్యాల రవాణా, భూదందాలు, వ్యభిచార గృహాలు, పన్ను ఎగవేత వంటి మార్గాల్లో చేతులు మారి లెక్కల్లోకి రాకుండానే సాలినా దేశం సరిహద్దులు దాటేస్తున్న మొత్తం ₹1,00,000 కోట్ల పైనే. 2008 నాటికే వెలికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకే స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న మన సొమ్ము అక్షరాల 70 లక్షల కోట్ల పైనే. 2009లో అది 75 లక్షల కోట్లకు చేరి ఉండవచ్చు. ఇక 2011లో దేశం దాటింది 4 లక్షల కోట్లు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 24% ఎక్కువ. అంతేకాదు 13 లక్షల కోట్ల రూపాయల మన వార్షిక బడ్జెట్లో అక్షరాల 3వ వంతు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యంపై వెచ్చిస్తున్న మొత్తానికి 14 రెట్లయితే విద్యపై 7, గ్రామీణాభివృద్ధిపై ఖర్చు చేసే మొత్తానికి అక్షరాల 5 రెట్లు. ఇదేదో విపక్షాల లెక్కలు కాదు, గాలిపోగేసిన అంకెలు అంతకంటే కాదు. బ్లాక్ మనీ అనేది మన వ్యవస్థలో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇటువంటి బ్లాక్ మనీ ఉండడం వల్ల ఏంటవుతుంది, ఈ డబ్బు మన అభివృద్ధి పథకాల్లో ఎక్కడ రావడం లేదు. ఇప్పుడు వేలాది కోట్లు ఈ ఉపాధి పథకం మీద, వాటి మీద, ఆరోగ్య పథకాల మీద గవర్నమెంట్ వెచ్చిస్తాం. అవన్నీ ట్యాక్స్ పేర్ తాలూకు డబ్బు అవి. ఈ బ్లాక్ మనీ ఉండడం వల్ల ఏంటవుతుందంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ తాలూకు కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ లంచం మనీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు జార్ఖండ్లో ఎంతో డబ్బు ఇండోనేషియా, మిగిలిన ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేశారని, నైజీరియాలో అక్కడ ఇన్వెస్ట్ చేశారని, ఆ డబ్బు అక్కడ ఇన్వెస్ట్ అవుతుంది. దానివల్ల మనకి లాభం లేదు. అంతర్జాతీయ నిఘా సంస్థ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ నిగ్గు తేల్చిన నిగూఢ సత్యం. భారత్ నుంచి సగటున గంటకు 10 కోట్ల రూపాయలు విదేశాలకు తరలుతున్నాయన్నది గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ చెప్పిన మరో చేదు నిజం. అలా 2004-2008 మధ్య కాలంలోనే 4,30,000 కోట్లు దేశం దాటేశాయని, దానికి ప్రధాన కారణం అవినీతి, లంచాల మేతేనని వివరించింది. నల్లధనం మూటలపై వివిధ సంస్థల నివేదికల కంటే స్వయాన స్విస్ బ్యాంకులు వెల్లడించిన గణాంకాలు చూస్తే ఎవరైనా గుడ్లు తేలాల్సిందే. గతంలో వెల్లడించిన అధికారిక గణాంకాల్లోని తొలి 5 స్థానాల్లో మనమే ముందు. దాని ప్రకారం రష్యా, చైనా, ఇంగ్లాండ్, ఉక్రెయిన్ వంటి దేశాల్ని వెనక్కి నెట్టి 67 లక్షల కోట్ల రూపాయలతో భారత్ పై స్థాయిలో నిలిచింది. అంతేకాదు స్విస్ బ్యాంకులోని మిగతా ప్రపంచ దేశాల మొత్తానికి చెందిన నల్లధనాన్ని కలిపినా భారత్ ముందు దిగదుడిపోనని తేలింది. నల్లధనం జాబితాలో రష్యా 2వ స్థానంలో ఉన్నా అది భారత్ కంటే 4 రెట్లు తక్కువని స్విస్ బ్యాంక్ గణాంకాలే చెబుతున్నాయి. నల్లధనం పోగేయడంలో ఒలింపిక్ పోటీలు నిర్వహిస్తే భారత్కు స్వర్ణ పతకాల పంటేననే విశ్లేషణలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. సాధారణంగా నియంత్రణలు అధికంగా ఉండి హెచ్చు స్థాయిలో పన్నులు పిండే దేశాల్లో నల్లధనం సరిహద్దులు దాటడం సహజమే. కానీ అందుకు భిన్నంగా
సరళీకృత ఆర్థిక విధానాలతో ఎన్నో వెసులుబాట్లు కల్పించిన భారత్ నుంచి ఈ ధన ప్రవాహం పెరిగిందన్నది కలలోనైనా జీర్ణించుకోలేని మరో విషయం. భారత్ నుంచి ఏటా సుమారు 80,000 మంది స్విట్జర్లాండ్ వెళ్తుంటారని ఓ అంచనా. ఇందులో 25,000 మంది తరచూ వెళ్లొస్తుంటారు. అయితే వారంతా పర్యాటకులనుకుంటే పొరబడినట్లే. వ్యక్తిగత పనుల కోసమేనని చెప్పే వారంతా స్విస్కు పదే పదే ఎందుకు వెళుతున్నారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అక్రమ సొమ్ము తరలింపుపై సమాచారం ఇవ్వాల్సిన వాణిజ్య శాఖ యంత్రాంగం కూడా కార్పొరేట్ దగాకోరు వ్యాపారులు విసిరేసే బిస్కెట్ల కోసం ఆశపడి దేశానికి తీరని ద్రోహం చేస్తోంది. జాతి సంపదను దేశం దాటించడంలో ఇతోధికంగా సాయపడుతూ ఆర్థిక వ్యవస్థ మూలాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. లో స్వాతంత్ర్యం వచ్చింది మొదలు ఈ నల్లధన ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కాకపోతే అప్పట్లో పిల్ల కాలువలో ఉన్న హవాలా మార్గం ఇప్పుడు పెద్ద సొరంగమైంది. అంటే నల్ల కుబేరులు పెరిగిపోయారు. దానికి అనుగుణంగానే కోట్లకు కోట్ల నల్ల మూటలు తరలిపోయాయి, పోతూనే ఉన్నాయి. అయితే 2 దశాబ్దాల క్రితం వరకు అతి కొద్ది మందికే తెలిసిన ఈ బాగోతం ఇప్పుడు విస్తృత చర్చనీయాంశమైంది. దానికి కారణం నల్లధనం అంశాన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఓ ప్రచారాస్త్రంగా తీసుకోవడం. ఆ క్రమంలోనే కాంగ్రెస్ ను గెలిపిస్తే విదేశాల్లో నల్లధనాన్ని 100 రోజుల్లోనే దేశానికి తిరిగి తీసుకువచ్చే చర్యలు చేపడతామని యూపీఏ ఊదలగొట్టింది. 10 ఏళ్ల పీఠాన్ని పట్టుకునైతే వేలాడింది, కానీ ఒక్క పైసాను నల్ల కుబేరుల నుంచి కక్కించలేకపోయింది. ఇలా వైఫల్యాల పరంపరతో పాలన సాగించిన కాంగ్రెస్ సర్కారును కుప్పకూల్చుతూ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా కీలక ముందడుగు వేసింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే నల్లధనాన్ని తిరిగి రాబట్టే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ. దేశ రూపురేఖల్ని మార్చేయగల ఈ బృహత్ కార్యం దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆశిద్దాం. నల్లధనం వెలికితీత చర్చ ఇప్పటిది కాదు. ఎంతో మంది పాలకులు ఎన్నో హామీలిచ్చారు, కానీ జరిగింది మాత్రం శూన్యం. ఇప్పుడు మోడీ పుణ్యమా అని నల్లధనంపై యుద్ధం మొదలైంది. అసలింతకీ నల్ల డబ్బు వెనక్కి రాబట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటి? దేశ ముఖ చిత్రంలో రాబోయే మార్పులేంటి? ఇంతటి మహాయజ్ఞాన్ని ముందుకు నడపడంలో నరేంద్రుడి ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? దేశం దాటిన నల్లధనం విలువ సుమారు 75 లక్షల కోట్ల రూపాయలుంటాయని ఒక అంచనా. ఇది భారత్ విదేశాల్లో చేసిన అప్పుల కన్నా 13 రెట్లు ఎక్కువంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆ నల్లధనం మొత్తాన్ని ఉన్నఫలంగా వెనక్కి రప్పిస్తే మన విశాల భారతం రూపురేఖలు సమూలంగా మారిపోతాయి. రాత్రికి రాత్రే ఓడలు బండ్లు కాకపోయినా ఎన్నో బండ్లు మాత్రం ఓడలవుతాయి. నకనకలాడే నిరుపేదల జీవితాల్లో ఆకలి కేకలుండవు. ఎందుకంటే నల్లధనాన్ని పంచితే భారత్లోని 45 కోట్ల మంది నిరుపేదలకు ₹1,00,000 చొప్పున పంచవచ్చని ఓ అంచనా. నల్లధనం భారత్కు తిరిగొస్తే దేశ పరిపాలనలోనూ సమూల మార్పులొస్తాయి. ఆ తిరిగి తీసుకొచ్చిన సొమ్మును వడ్డీ తిరిగొచ్చే మార్గాల్లో పెట్టుబడిగా పెడితే ఏటా మన ప్రస్తుత బడ్జెట్ కంటే ఎక్కువ సొమ్మే సర్కారీ ఖజానాకు జమ అవుతుందని విశ్లేషకుల అంచనా. అప్పుడు ఖజానా నింపుకునేందుకు ప్రభుత్వం అడ్డదారులు తొక్కాల్సిన అవసరముండదు. దేశ పరిపాలనా రథాన్ని అత్యంత సునాయాసంగా నడిపించవచ్చు. ప్రజల నుంచి ఎడాపెడా పన్నులు బాదే విధానానికి ముగింపు పలకవచ్చు. పైసా పన్ను వేయకుండా 30 ఏళ్లు పరిపాలన చేసేయొచ్చు. 24 గంటల్లోనే మురికివాడలకు మహర్దశ పడుతుంది. పేదరికం లేని భారతం కల సాకారమవుతుంది. గ్రామాలన్నింటికీ విద్య, వైద్యం, ఆరోగ్యం, మంచినీరు వంటి కనీస వసతులన్నీ సమకూరతాయి. లక్షల కిలోమీటర్ల మేర రోడ్లు వేయొచ్చు. దేశాభివృద్ధికి కీలకం అని చెబుతున్న 5 లక్షల కోట్ల వ్యయం కాగల మౌలిక సౌకర్యాలను సాకారం చేసుకుని కావాల్సినన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ధరాభారం నుంచి ప్రజలను ఉపశమనం కలిగించేందుకు నల్లధనం వెలికితీతే ప్రధాన ఔషధం. స్విస్ బ్యాంకుల ముక్కుపిండి నల్ల డబ్బును రాబట్టగలిగితే మన విదేశీ మారకద్రవ్య నిలువలు భారీగా పెరుగుతాయి. చమురు దిగుమతుల కోసం చెల్లింపులు జరపడంలో ఇప్పుడు ఎదురవుతున్న ఒత్తిళ్లు మున్ముందు ఉండబోవు.
పుష్కలంగా ఉండే విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆర్థిక రంగంలో సంస్కరణలు చేపట్టేందుకు రిజర్వ్ బ్యాంకుకు మరిన్ని అవకాశాలు అందిస్తాయి. ఆకాశాన్నంటుతున్న ధరలకు కళ్లెం వేసి పాతాళానికి పడిపోయిన రూపాయి విలువను తిరిగి బలోపేతం చేసే శక్తిని ఇస్తాయి. ఈ డబ్బు ఈ ట్యాక్స్ కట్టకుండా ట్యాక్స్ ఎగ్గొట్టి అక్కడ డిపాజిట్ చేశారు కాబట్టి ఈవెన్ స్విట్జర్లాండ్ చట్టాల ప్రకారంగా చూసినా కానీ అది క్రైమే కాబట్టి అక్కడ బ్యాంకు యొక్క రూల్స్ ప్రకారంగా ఆ డబ్బు యొక్క వివరాలు మన భారతదేశం కోరితే కనుక తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి ఈ పరిస్థితిలో ఇప్పుడు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేసేటువంటి లక్షణాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి మొత్తం వేల లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి వస్తాయి. దానివల్ల మన దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతుందంటే బంగారం రేటు కూడా తగ్గిపోవడంతో పెట్రోల్ రేట్లు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అట్లాగే కూరగాయలు ఇలాంటి నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు కూడా చాలా తగ్గేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఫలితం ఘనంగా ఉన్నప్పుడు దాన్ని దక్కించుకునేందుకు అనుసరించాల్సిన మార్గము క్లిష్టతరంగానే ఉంటుంది. నల్లధనం వెలికితీతలో అలాంటి ఎన్నో సవాళ్లు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు నిలిచాయి. స్విస్ బ్యాంకుల నుంచి నల్లడబ్బు రాబట్టడం ఒక ఎత్తైతే ఆ సొమ్మును మన ఆర్థిక వ్యవస్థలోకి పటిష్టమైన విధానాలతో ప్రవేశపెట్టడం మరో ఎత్తు. లేదంటే ఒక్కసారిగా వచ్చిపడే లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనయ్యే గండం పొంచి ఉంది. ద్రవ్యోల్బణానికి ఒక్కసారిగా రెక్కలొచ్చి మొదటికే మోసమొచ్చే ప్రమాదముంది. ఇప్పటికే స్విస్ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రాబట్టడం ఎంత ముఖ్యమో మున్ముందు మన సొమ్ము నల్ల ఖజానాలకు తరలిపోకుండా చూడటం మరింత ముఖ్యం. ఇందుకోసం ఓ పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంది. పన్ను సక్రమంగా చెల్లించేలా ప్రజల్ని ప్రోత్సహించాల్సిన అవసరముంది. ఈ దిశగా నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్న ప్రధాని మోడీ హామీ కొంతవరకు సత్ఫలితాలనిచ్చే అవకాశమున్నా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ఇలాంటి సవాళ్లన్నింటినీ మోడీ సర్కారు సునాయాసంగా అధిగమించి భారత్ సుసంపన్న దేశంగా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.